33 జిల్లాలలో భారీ బహిరంగ సభలు రేవంత్ అన్న కూడా పెడతారట. ఓవైపు కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు 33 జిల్లాలలో, మరోవైపు రేవంత్ అన్నకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు 33 జిల్లాలలో. ఎందుకు కారణం ఏంది? కేసీఆర్ ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతు బంధు రాలేదు, పెన్షన్లు రాలేదు, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని చెప్పి కేసీఆర్ చెప్తాడు. ఇక రేవంత్ అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గొర్రెల స్కామ్ చేసిండు, బర్ర స్కామ్ చేసిండు, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి స్కామ్ చేసిండు, కేసీఆర్ సెక్రటేరియట్ స్కామ్ చేసిండు, ఇక కేసీఆర్ ఇంకేదో ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్ చేసిండు, హరీష్ రావు పైసలు దోసుకు తిన్నాడు, భూములు కబ్జాలు పెట్టారు, కమిషన్లు తిన్నారు, కాళేశ్వరం కథం చేసిరని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టడానికి, కేసీఆర్ విమర్శలు చేయడానికి భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న చేయబోయే కథ అదేనట. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఎంత ఖర్చు పెట్టిండు, ఎంత ఖర్చు చేసిండు, ఎన్ని పైసలు మింగిండు అనేది రేవంత్ రెడ్డి చెప్తారట కేసీఆర్ గురించి సభలలో. భారీ బహిరంగ సభలు పెట్టి ఆ భారీ బహిరంగ సభలలో కేసీఆర్ భాగవతం మొత్తం రేవంత్ రెడ్డి బయట పెడతారట. ఇప్పుడు నువ్వు కేసీఆర్ భాగవతం బయట పెట్టాలంటే భారీ బహిరంగ సభలు పెట్టాలనా? భారీ బహిరంగ సభలు పెట్టే చెప్పాలనా? ఇప్పుడు కేసీఆర్ సభలు ఎందుకు పెడుతున్నట్ట కారణం ఏంటంటే జిల్లాలలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం కథ అనేది చెప్తాడట. ఈ జిల్లాలలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేసిండు, రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండు అనేది కేసీఆర్ చెప్తారట. రేవంత్ అన్నేమో 33 జిల్లాలలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండు కేసీఆర్, ఆ జిల్లాలలో ఎంత స్కామ్ చేసిండో, ఆ జిల్లాలో ఏం జరిగింది, ఏం కథ, జనాలు ఎంత సఫర్ అయ్యారు అనేది రేవంత్ రెడ్డి చెప్తారట. ఏంది ఇది? ఎక్కడ సభలు, ఏం సభలు, ఎవరు పనికి వచ్చే సభలు ఇవి? కేసీఆర్ ఏమో మేమున్నప్పుడు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ అవినీతి చెప్తారట. ఇప్పుడు కేసీఆర్ అవినీతి చెప్పాలంటే రేవంత్ అన్నకు 33 భారీ బహిరంగ సభలు అవసరం లేదు. ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఓ 10 లక్షల మందితోటో, 15 లక్షల మందితోటో రేవంత్ అన్న పెద్దది భారీ బహిరంగ సభ ఒక 100 ఎకరాలలో 200 ఎకరాలలో సభ పెట్టి ఆ సభలో కేసీఆర్ గురించి మొత్తం చెప్పొచ్చు. మరి కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, దాంట్లో కేసీఆర్ 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు, 3 లక్షల కోట్ల అవినీతి పాల్పడ్డాడు అని రేవంత్ రెడ్డి చెప్పొచ్చు. నిజంగా కేసీఆర్ బండారం బయట పెట్టాలంటే కాళేశ్వరం కమిషన్ పట్టుకొచ్చిండు, కాళేశ్వరం కమిషన్ పట్టుకొచ్చి మరి కాళేశ్వరం మొత్తం కేసీఆర్ వల్ల కూలిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పిండా? మొన్న ఏదో భారీ బహిరంగ సభ పెట్టిండు, కేసీఆర్ని తిట్టిండు, మొత్తం తిట్టుడే కేసీఆర్ను. అది కూడా జగిత్యాలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోతుందని చెప్పి తిట్టిండు. కాళేశ్వరం గురించి ఎక్కడ మాట్లాడలే. మళ్ళీ రేవంత్ అన్న కాళేశ్వరం కమిషన్ అంటాడు, రిపోర్ట్ అంటాడు. ఆఖరికి హైకోర్టు ఏం చెప్పారు మొన్న, పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు కేసీఆర్ పైన, హరీష్ రావు పైన తీసుకోవద్దు. వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు, గైడ్ లైన్స్ ప్రకారం విచారణ చేయలేదు. ఆ రిపోర్ట్ బయటికి రాకంటే ముందే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. గట్టెట్లా మాట్లాడతారు? రిపోర్ట్ రాకంటే ముందు రేవంత్ రెడ్డి ఎట్లా విమర్శిస్తాడు కేసీఆర్ను? కరెక్ట్ కాదు కదా అని చెప్పి హైకోర్టు చెప్పారు.